రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట మీ అందరికీ వందనాలు. షలోమ్. ఒక్కసారి మీరు ప్రార్థన కంచె వేస్తే వాడు ముట్టుకోలేడు. ఆ కంచెని దేవుడు ముట్టుకోనివ్వడు. ఎందుకో తెలుసా? మీరు ప్రార్థించినప్పుడు యుద్ధము చేయటానికి దేవుడు బయలుదేరుతాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. బైబిల్లో అనేక మార్లు విన్నాము, యుద్ధము. అరే ప్రార్థించండి అయ్యా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం. ఒకటే కాదంట, మీకు తెలియని గూఢమైన రహస్యమైన విషయములు కూడా తెలియపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయండి, నోరు తెరవండి. అపవాదికి భయము ఒకటే, మీరు ఎప్పుడైతే మోకాలు మీద మోకరించి ప్రార్థన చేస్తారో వాడు పునాదులు కదులుతాయి. అందుకనే మిమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తున్నాడు. దేవుని మేలులు పొందుకొనివ్వకుండా, దేవుని సహాయము మీరు పొందుకొనివ్వకుండా ఆటంకము సృష్టిస్తున్నాడు. మీ మనసును వేరే వాటి మీద మళ్ళిస్తున్నాడు వాడు. చదువునానా ఎఫెసీయులకు రాసిన పత్రిక. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి ఇచ్చు. ఎందుకు ధరించుకోమంటున్నాడు? దానికి ముందు మళ్ళీ ఒక్కసారి చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. ఒక దినము అమ్మ, ప్రతి ఒక్కరికి ఒక అపాయకరమైన దినం ఉన్నదండి. ఎవ్రీబడి విల్ ఫేస్ ప్రాబ్లమ్స్. ఈరోజు నీకు రాకపోవచ్చు, కానీ రేపు అమ్మా యేసుక్రీస్తు ప్రభువుని శోధించలేక మనం వింటాం కదా, 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు సాక్షాత్తు దేవుని కుమారునే సైతానుడు శోధించటానికి వచ్చినప్పుడు శోధనలో పడకుండా మెలకువగా ఉండి యేసు ప్రార్థించినప్పుడు వెళ్ళిపోయాడు. కానీ పూర్తిగా వెళ్ళిపోలేదు. కాసేపు మాత్రమే యేసుని శోధించకుండా వెళ్ళాడు. మరలా వచ్చాడు, మరలా శోధించాడు. గెత్సెమనే తోటలో ఆయనని ప్రార్థించనివ్వకుండా, నాయనా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అంతదాకా శోధింపబడి భయపడి అంతగా శోధించినప్పుడు కూడా యేసు ఏమన్నాడో తెలుసా? నా చిత్తము కాదు ప్రభు, నీ చిత్తము నెరవేర్చబడును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తుకు శోధన లేవు అనుకుంటున్నారా? కానీ ఆయన మెలకువగా ఉండి ప్రార్థనలు చేశాడు. పెందల కడనే లేచి ప్రార్థనలు చేశాడు. వేకువ జామునే లేచి ఒంటరి స్థలాలకి వెళ్ళిపోయి ప్రార్థనలు చేశాడు. కన్నీళ్లతో ప్రార్థనలు చేశాడు. చేస్తున్నామా క్రైస్తవులు ఇలాంటి ప్రార్థనలు? ఎందుకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు మీరు? మీ జీవితాలు ఇలా ఉండటానికి కారణం దేవుడు కాదు, మీరే సైతానుడికి చోటు ఇచ్చారు. ఎందుకు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు? నా జీవితము బాగుపడటం లేదు, నాకు సమాధానము లేదని దేవుణ్ణి ఎందుకు పదే 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 ప్రశ్నిస్తున్నారు? మీ శత్రువుని మీరు పక్కన పెట్టి పోషిస్తే దేవుడు ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి మీరే. చదువునాను ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని. అమ్మా, ఏం కట్టుకోవాలంటే నడుముకి బ్రాండెడ్ బెల్ట్స్, వడ్డానములు. ఏమిటి ఆడవాళ్ళకి ఏమి ఇష్టము? బ్రేస్లెట్స్, ఇలాగా. అవి కాదు మనం కట్టుకోవాల్సింది. సత్యము అనే డాలము, దట్టి, బెల్ట్ ఆఫ్ ట్రూత్. షద్రెక్, మెషక్, అబేద్నెగో ఏమన్నారో తెలుసా? మా దేవుడు ఈ అగ్నిలో నుండి
మమ్మల్ని రక్షించకపోయినా మేము ఈ విగ్రహానికి నమస్కరించాము. సత్యము నుండి తొలగిపోలేదు. పర్వాలేదు, దేవుడు ఏమనుకోడు, ఒకసారి చేసేస్తే అయిపోతుంది. సత్యము నుండి తొలగిపోలేదు. దేవునికి గౌరవం ఇచ్చారు, దేవుణ్ణి సన్మానించారు, సత్యము కోసము నిలబడ్డారు. ఈరోజు మీకు కష్టం వస్తే సత్యము వెంటనే తుర్రుమని లేచి వెళ్ళిపోతుంది నోట్లో నుండి, మన జీవితాల నుండి. పాడు పనులు చేయటానికి, అసత్యమైన కార్యములు చేయటానికి, కాస్త లాభము పొందుకోవటానికి, కష్టము నుండి తప్పించుకోవటానికి. కానీ వారి ముందు ఎంత కష్టమున్నా సత్యము నుండి తొలగిపోకుండా వారు నిలబడ్డారు. దేవునికి స్తోత్రము. ఉందా అలాంటి జీవితము మీలో? అలాంటి ప్రార్థన జీవితం? ఎందుకు వాళ్ళు నిలబడగలిగారంటే ఏం వేసుకున్నారంట? మీరు బెల్ట్లు వేసుకొని, బ్రదర్ బాగుందా, 1000 రూపాయలు 10,000 రూపాయలు ఎవరికి కావాలండి ఈ బెల్ట్లు? చెప్పండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నేను సత్యము కోసమే పోరాడుతాను, సత్యము కోసమే నిలబడతాను, సత్యము కోసమే నా ప్రాణములని పణంగా పెడతాను. శిష్యులు 12 మంది సత్యము కోసము ప్రాణములు పెట్టారు. దేవునికి స్తోత్రము. లోకమంతయు అది అసత్యముగా చూపించటానికి ఎంత ప్రయత్నించినా కూడా సత్యము నుండి వారు ఏనాడు కూడా తొలగిపోకుండా జీవించారు. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన, చెరసాలు వెనకాల వారిని పారద్రోసినా కూడా ఏ మాత్రము సత్యము నుండి వారు తొలగిపోకుండా బ్రతికారు. ఎందుకు బ్రతకగలిగారు తెలుసా? ప్రార్థనల వలన. ప్రార్థనల వలన. చదువునాను. నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును. ఏమిటంట బ్రదర్? రీబాక్ ఏమిటి? అడిడాస్. కానీ ఎలాంటి ఏం వేసుకోమంటున్నాడు? చదువునా. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. ఎలాంటి జోడు తొడుక్కోమంటున్నాడు? సమాధాన సువార్త. సమాధాన సువార్త, సిద్ధ మనస్సును జోడు. అమ్మా, మీ పాదములు సహాయము చేయటానికి పరిగెత్తాలి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించటానికి మీరు చెప్పులు వేసుకోండి, జోళ్ళు వేసుకోండి, షూలు వేసుకోండి. ఎలాంటి షూలు? ఒకరిని రక్షించటానికి, ఒకరిని కాపాడటానికి, ఒకరిని ఆదరించటానికి, పడిపోయిన వారిని లేవనెత్తటానికి, గాయపరచబడిన వారిని స్వస్థపరచటానికి. అమ్మా, మీరు షూలు వేసుకోకపోతే, జోళ్ళు వేసుకోకపోతే ఏముంటాయి మార్గములో? మేకులు, ముళ్ళులు, రాళ్ళు ఏం చేస్తాయి? గుచ్చుకుంటాయి. గుచ్చుకుంటే మనం చేరవలసిన గమ్యము. అందుకనేనమ్మా దేవుడు అంటున్నాడు, ఆయన ఇచ్చే జోడు వేసుకుందామమ్మా, ఆయన ఇచ్చే జోడు వేసుకుందాము, పరుగులు తీద్దాము. మనం ఒక పందెములో ఉన్నాము, గెలవాల్సిందే. ఎందుకంటే మన పక్షమున దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రము. చదువునా. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. డాలు ఎందుకు పట్టుకుంటారు యుద్ధంలో? అంటే మనం పోరాడటం లేదు కాబట్టి మనం ఆలోచించం దాని గురించి. ఎందుకు పట్టుకుంటారు? ప్రొటెక్షన్, రక్షణ కోసం. ఒక్కరి దగ్గర నాకు కనిపించటం లేదు. మీరు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చును గాక. అలాంటి ప్రార్థన పరులుగా, వీరులుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఇలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. సైతానుడా, నువ్వు అక్కడే కాదు, నీకు ఇక్కడ కూడా నేను మంటలు పెడతాను. నువ్వు నా జీవితములో, నా కుటుంబములో, నా వివాహములో, నా పిల్లల జీవితములో, నా పనిలో నువ్వు మంట పెట్టి తగలబెట్టాలనుకుంటున్నావు కదా, నీకు చోటు ఇవ్వను. నేను నీ పనులని తగలబెడతాను. దేవునికి స్తోత్రము. డాలెందుకు? సైతానుడు వేసే అగ్ని. చదువునానా. విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ. మామూలు బాణములు వెయ్యటము లేదంట.
అందరు సినిమాలు చూస్తారు కాబట్టి మనం చూస్తూ ఉంటాం. హీరో ఇట్లా తీస్తాడు, అందులో ముంచి ఫైర్ తీసి ఇట్లా వేస్తాడు. వాడు వేసినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ చుట్టుపక్కల ఉన్నదంతా వాడు ఎన్ని అగ్నిబాణములు వేసి మీ కాపురాలని చిచ్చు పెడుతున్నాడు, మీ జీవితాలని తగలబెడుతున్నాడు, సమాధానముని తగలబెడుతున్నాడు. అయినా ప్రార్థనలు చేయకుండా ఉంటున్నారంటే దేవుడే మిమ్మల్ని దీవించునుగాక. అమ్మా, అగ్ని కాల్చేస్తుందమ్మా. చిన్న నిప్పని మనం విడిచిపెడితే విస్తారమైన అడవిని ఆ చిన్న నిప్పు తగలబెడతాదంట. ఈరోజు ప్రార్థన జీవితము లేని క్రైస్తవులుగా ఉన్నాము కాబట్టి వాడు వేసే బాణములు ముందు మనం నిలవలేకపోతున్నాము. తగలబడిపోతున్నాయి మన జీవితములు, ఆత్మీయ జీవితములు తగలబడుతున్నాయి, కాపురాలు తగలబడుతున్నాయి, కుటుంబములో సమాధానము తగలబడుతున్నాయి, యవ్వనస్తుల జీవితము భ్రష్టు పడుతుంది. ఎన్ని విధాలుగా మీ హృదయాన్ని, మీ మనసుని వాని వైపు త్రిప్పుకుంటున్నాడు. జస్ట్ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ మీ చేతిలో పెట్టి మిమ్మల్ని ప్రార్థన చేయనివ్వకుండా మీ దృష్టి మళ్ళించేస్తున్నాడు. పోనీ ఈ ఫోను ఎవరికోసమైనా అనుదినము ప్రార్థనలు చేయటానికి వాడుకుంటున్నామంటే అది కూడా కాదు. బూతులు మాట్లాడటానికి, సరసోక్తులైన జోకులు చెప్పుకోవటానికి, చాటీలు చెప్పుకోవటానికి, ముచ్చట్లు పెట్టుకోవటానికి భలే వాడుకుంటున్నాడండి మనల్ని. ఆయుధం మన చేతిలో పెట్టి. మీకు అర్థమవుతుందమ్మా? చదువునానా? దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొను. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. మీ చేతిలో ఖడ్గం ఉన్నంత వరకు శత్రువు మీ దగ్గరికి రావటానికి ఆలోచిస్తాడు. ఆయుధము లేని వారిని హత్య చేయటం ఎంతసేపు అండి? ఆయుధం ఉన్నవాడి దగ్గరికి వాడు ఆలోచించి వస్తాడు. కానీ ఆయుధము లేని వారిని వాడు ఏ విధంగా అయినా నాశనం చేయగలుగుతాడు. ఇంత గొప్ప ఆయుధము, ఇంత గొప్ప ఆయుధము మీ చేతిలో పట్టుకొని కూడా మీరు వాడలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారంటే ఎంత బాధాకరమైన విషయము సహోదరుడా, సహోదరి. ఎంత బాధాకరమైన విషయం. బ్రదర్, నాకు ఎన్నో కష్టాలు. నా భర్త తాగుతున్నాడు. నీ భర్త తాగుతున్నాడమ్మా, దానికోసం నువ్వేం చేస్తున్నావు? గొడవలు పెట్టుకుంటున్నాను బ్రదర్. నా భర్తనే నేను తిడుతున్నాను బ్రదర్. నా భర్తనే అనిరాని మాటలు అంటున్నాను బ్రదర్. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో. కానీ బ్రదర్, నాతో పాటు మీరు కూడా నా భర్తని శోధిస్తున్న అపవాది కోసము ప్రార్థన చేసి నాకు సహాయము చేయరా. బైబిల్ ఏం చెప్తాదో తెలుసా? ఒక్కరి కోసము ఒకరు. ఎన్ని వాక్యాలు వింటే మన ఆత్మీయ జీవితము మారుతుందో నాకైతే అర్థం కావటం లేదు. ఎన్ని మాటలు చెప్తున్నా దేవుడు మీకు అవి మీ జీవితంలో ఏమాత్రము ఎఫెక్ట్ లేకుండా పోతుందంటే అంత బాధాకరం. చదువునా? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను, ఆత్మ వలన అప్పుడప్పుడు, నాకు కుదిరినప్పుడు, నాకు టైం ఉన్నప్పుడు, నాకు ఏ పనిపాటు లేనప్పుడు అని బైబిల్ చెప్తుందా? ఎందుకంటే గర్జించు సింహం వలె 24 గంటలు ప్రతి క్షణము తిరుగుతున్నాడు మీ కుటుంబాల్ని నాశనం చేయటానికి, మీ పిల్లల్ని నాశనం చేయటానికి, మీ బ్రతుకులని కాల్చివేయటానికి, తగలబెట్టడానికి 24 గంటలు ఒక్క క్షణము ఊరట లేకుండా తిరుగుతున్నాడు. మీరు సంపాదించుకున్న పనిని మీ నుండి తీసివేయటానికి తిరుగుతున్నాడు. మీ యజమాని దృష్టిలో మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని హేళన చేయటానికి తిరుగుతున్నాడు. మిమ్మల్ని బాధ పెట్టడానికి తిరుగుతున్నాడు. మీ ఉద్యోగము మీ చేతిలో నుండి తీసేసే వరకు వాడు నిద్రపోడు. ఎంతమందికి ఉద్యోగాలు పోలేదండి? ఎందుకంటే ఇచ్చిన ఉద్యోగం కోసము
ప్రార్థిస్తే కదా మనం, తండ్రి ఈ ఉద్యోగం బాగాలేదు, వేరే ఉద్యోగం ఇవ్వు. అరే ఉన్న ఉద్యోగం కోసమే నువ్వు ప్రార్థన చేయకపోతే పెద్ద ఉద్యోగం ఇవ్వాలా నీకు? గొప్ప వారం మనం, చాలా మంచి వారము మనం. చిన్న ఉద్యోగం కోసమే మీరు ప్రార్థన చేయకపోతే, ఆ ఉద్యోగంతో సంపాదించుకున్న దానితో మీరు యథార్థంగా బ్రతకకపోతే, పెద్ద ఉద్యోగం పొందుకున్న తర్వాత ఏమైనా మార్పు ఉంటుందా మీ జీవితంలోని? చదువునాను. ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయుచు. విజ్ఞాపన ఏం చేయమంటున్నాడు? యేసయ్యా యేసయ్యా, నా కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారు యేసయ్యా. నాయనా తండ్రి, తాగుబోతులు ఉన్నారు ప్రభా, వ్యభిచరించేవారు ఉన్నారు, లంచము తీసుకునేవారు ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు ఉన్నారు. యేసయ్యా కనికరించు ప్రభు, విజ్ఞాపనలు చేస్తున్నాను తండ్రి. అరే ఇన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు మీ మధ్యలోనే పెట్టుకుంటూ మీరు ప్రార్థన చేయకపోతే ఎలా తొలగింపబడతాయి అవి మీ మధ్యలో నుండి? ఎలా విజయము పొందుకుంటాము? వాడు పనే దొంగలించటము, వాడు పనే నాశనం చేయటం, వాడు పనే హత్య చేయటము, మాయ మాటలు చెప్పి, మోసకరమైన మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బందిలో పడేయటమే వాడు తంత్రాలు. చదువునా. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో. ఏమిటంట? అబ్బాయిలకు ఉంటుంది పట్టుదల, అమ్మాయిల విషయంలో, ప్రార్థన విషయంలో ఉండదు. ఆ పనికి మాలిన సినిమాలు చూడటం వల్ల మీకు ఏ లాభము లేదయ్యా. గంట సేపు లైన్లో నించొని 3 గంటలు సినిమాలు చూసే బదులుగా 4 గంటలు మీ తండ్రి, తల్లి, మీ రక్త సంబంధికుల కోసము, బంధువుల కోసం, నాయకుల కోసం, అధికారుల కోసము, ప్రధానుల కోసము, దేశము క్షేమము కోసము, ప్రపంచములో సమాధానము కోసము ప్రార్థించండి అయ్యా. ఇంత చెడుతనము మన చుట్టుపక్కల ఉంటుండగా కూడా మనం ఏమాత్రము చలనము లేకుండా బ్రతుకుతున్నామంటే దుష్టుడితో మనము ఫ్రెండ్షిప్ చేసుకున్నట్టే. చదువునానా. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండి ప్రార్థనలు చేయండి, మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా దేవునికి స్తోత్రం. అదే మాట అపోస్తలైన పౌలు యేసు చెప్పిన మాట శిష్యులతో అదే చెప్తున్నాడు. యేసు వెళ్ళాడు, నాతో పాటు ప్రార్థన చేయి. దేవుడు మనిషి సహాయం కోరుకోవటం ఏంటండి ప్రార్థన కోసం? కానీ అలాంటి స్థితిలో ఉన్నాడు యేసయ్య. మనిషి దగ్గరికి వెళ్ళాడు ప్రార్థన సహాయము కోసము. ఆయనతో పాటు కలిసి ప్రార్థించటానికి ఇష్టపడలేదు, నిద్రపోవటానికి ఇష్టపడ్డారు. అమ్మా, మీతో పాటు ప్రార్థించటానికి మీ భర్త ఇష్టపడకపోయినా, భార్య ఇష్టపడకపోయినా ఒంటరి పోరాటమైనా చేయండి అమ్మా, కానీ పోరాటము ఆపకండమ్మా. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన వలన, మీ ఒక్కరు ప్రార్థన వలన దేవుడు ఖచ్చితముగా కార్యము చేసే తీరుతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు చేయటం లేదు, మనం చేస్తే లాభం ఏమిటి అని మాత్రం నిర్లక్ష్యం వహించకండి దయచేసి. చదువునానా. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో. ఎక్కడున్నాడంట అపోస్తలైన పౌలు? ఎక్కడున్నాడు? 5 స్టార్ హోటల్, కాలు మీద కాలు వేసుకొని మంచి ఫుడ్ బల్ల ముందు అన్ని సౌకర్యాలలో ఉన్నాడా? కాదమ్మా. సంఖ్యలలో, చెరసాలు మధ్యలో ఉన్నప్పుడు కూడా ప్రార్థించటము మానలేదు. తన ప్రార్థనకు దేవుడు ఎంతోమంది జీవితాలకి ప్రతిఫలము కలుగజేశాడు. హల్లెలూయా. ఆయనకి కష్టముగా ఉన్న, నష్టముగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న అతని గురించి, ఇతరులు క్షేమము గురించి ప్రార్థించటము ఎన్నడూ అపోస్తలైన పౌలు మానలేదు. మీరు కూడా మానకండి. మీ సందర్భాన్ని మీరు ఆటంకపరచనివ్వకండి. మీ ఇబ్బందులను, మీ కష్టాలను, మీ అవమానాలు, మీ బాధలను, మీ శ్రమలు, ప్రార్థనకు బ్రేకులు వెయ్యనివ్వకండి దయచేసి.
పౌలు చెరసాలలో ఉన్నా కూడా ప్రార్థించాడు. దేవునికి స్తోత్రము. ఎందుకో తెలుసా? పౌలుకి తెలుసు ప్రార్థనకు ప్రతిఫలము ఎంత గొప్పగా ఉంటుందో. దేవునికి స్తోత్రం. చదువున్నాను. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సంఘము నిమిత్తము, సేవకులు నిమిత్తము. అమ్మా, ఈరోజు దుష్టుడు సేవకులనే కదా పట్టుకుంటున్నాడు. ఎవరిని పట్టుకుంటున్నాడు? సంఘముని ఎవరి ద్వారా పాడు చేయటానికి ప్రయత్నిస్తున్నాడు? కాపరినే పట్టుకొని ప్రార్థించండి అమ్మా. ఎలాంటి కాపరైనా ప్రార్థించండి. ముచ్చట్లు పెట్టకండి. వారి గురించి చెడు ప్రచారాలు చేయకండి. వీలైతే దేవుడు అపవాది చేతుల నుండి వారిని విడిపించులాగా ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమంటారో తెలుసా? ఎందుకు దేవుడు సైతాన్ని ఆపటం లేదు? కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఎందుకు దేవుడు నన్ను ఆపటం లేదు? సైతానుడికి మనకి ఏమైనా తేడా ఉన్నదా? వాడు తిరుగుబాటు తనమే, వాడు అహంకారుడే, మనము అహంకారులమే. ప్రార్థన లేని జీవితము. అపవాది ప్రార్థన, వాడు ప్రార్థిస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఏమంటాడో తెలుసా? మై కింగ్డమ్ కమ్, నా రాజ్యము వచ్చును గాక. మీరందరూ ఎవరి రాజ్యం కోసం పాకులు పడుతున్నారండి? ఏం కట్టారండి ఇప్పటి వరకు? ఏం కట్టారు? మీ జీవితాల్ని కట్టుకున్నారా? ఆత్మీయంగా మీ కాపురాల్ని కట్టుకున్నారా? మీ వివాహము దేవునికి మహిమకరముగా, ఘనతకరముగా ఉన్నదా? ఏం కట్టారండి దేవుని రాజ్యంలో? మీరే చెప్పండి. మన రాజ్యము, ప్రభువా నాకు ఇది ఇవ్వు, ప్రభువా నాకు అది ఇవ్వు, నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు. బిజినెస్ చేస్తున్నాం మనం. ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు, ప్రభువా నాకు ఒక మంచి భార్య, ప్రభువా నాకు గర్భఫలము, ప్రభువా నాకు గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభువా నాకు ఉద్యోగం ఇస్తే మంచి శాలరీతో నీవు, ప్రభువా ప్రభువా నాకు మంచి ప్రమోషన్, నా బిజినెస్ బాగా. ఇందులో దేవుని రాజ్యానికి సంబంధించింది ఏమున్నదండి? ఏమడుగుతున్నారు? దేవుని రాజ్యము, మన రాజ్యమే. అపవాది ఏ విధంగా అన్నాడో, నా రాజ్యము వచ్చునుగాక. ఈరోజు మనం కట్టుతుంది దేవుని రాజ్యము కాదు, తన బిడ్డలుగా మన రాజ్యమే కట్టుకోవటానికి మనం ఇష్టపడుతున్నాము. దేవుని రాజ్యము నీలో ఉంటే అది నీ గృహములో కూడా ఉండాలి, నీ ఇల్లులో కూడా దేవుని రాజ్యము ఉండాలి. ఎందుకు లేదు? ఎందుకంటే ప్రార్థనలు లేవు కాబట్టి. కొన్ని పేర్లు అపవాదికి బైబిల్ ఏమి ఇచ్చిందో తెలుసా? లూసిఫర్, బెయల్జెబూబు, బెలియాలు, సాతాను, అబద్దోను. ఈ మాటలకి, ఈ పేర్లకి అర్థము మీరు తెలుసుకుంటే వాడు ఏ పాటి వాడో మీరు అర్థం చేసుకుంటారు. ఇంకొక పేరు ఇచ్చాడు, ఏంటో తెలుసా? ఏమిటి? సర్పము. ఇంకొక పేరు ఇచ్చాడు, గర్జించు. ఇంకొక పేరు ఇచ్చాడు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక గదిలో ఉన్నారు, సర్పము, గర్జించు సింహము, ఘట సర్పము మీ మధ్యలోనే ఉన్నది. మీ ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఎలా చేస్తారు? దేవా దేవా నన్ను కాపాడు చేస్తారా లేదా? సర్పము ఏంటండి? మీ ముందు సర్పం ఉంది, ఘట సర్పం ఉంది, గర్జించు సింహం ఉంది. మీరేం చేస్తారు? ఎలా ప్రార్థనలు చేస్తారు? ఎందుకు అనుదినము ఇలాంటి ప్రార్థనలు చేయలేకపోతున్నాము? ప్రతిరోజు ఈ 3 నీ గదిలోనే ఉన్నాయి. నువ్వు ప్రార్థించినప్పుడు మాయ మాటలు అవ్వకి చెప్పినట్టుగా చెప్పటానికి సర్పం వస్తుంది.
నువ్వు వినకపోతే గర్జించు సింహం వలె మింగివేయటానికి వస్తుంది. నిన్ను తాకకపోవచ్చు, నీ కుటుంబంలో ఎవరినో ఒకడిని తాకటానికి మింగేయటానికి వస్తాడు. వాడు గర్జించు సింహం వలె, ఘట సర్పం వల్లే సమస్తమును నాశనము తగలబెట్టడానికి వస్తాడు. ఈ మూడు నీ పక్కనే, నీ గదిలోనే నువ్వు ప్రార్థించుచుండగా ఉన్నాయి. నీ ప్రార్థనలు ఎంత బలముగా ఉండాలో, ఎంత తీవ్రతతో ఉండాలో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇవన్నీ మన పక్కనే పెట్టుకొని మనం నిర్లక్ష్యము వహిస్తే విజయము పొందుకోలేమమ్మా, ముందుకు వెళ్ళలేము, దేనిని మనము సాధించుకోలేము. ఇంకొక మాట, ఆయన పేరు ఏంటో తెలుసా? హంతకుడు, అబద్ధికుడు. ఏమిటంట? అబద్ధపు సాక్ష్యాలు పలికేవాడంట. మీ చేత పలికిస్తాడు కదా అప్పుడప్పుడు. నాశనము చెయ్యువాడంట వాడి పేరు బైబిల్ గ్రంథములో. ఎలాంటి శత్రువుతో మీరు పోరాడుతున్నారు ఇప్పుడు చెప్పండి? హంతకుడితో, అబద్ధికుడితో. మరి మీ పోరాటం ఎలా ఉండాలండి? మీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలండి? స్వస్థత ఎలా పొందుకోగలుగుతామండి? తాగుబోతుతనము నుండి విడుదల ఎలా పొందుకోగలుగుతామండి? అద్భుతాలు ఎలా చూడగలుగుతామండి? ఇన్ని ఆటంకములు నీ ముందు ఉంటుండగా నువ్వు ప్రార్థించకపోతే ఆ ఆటంకము ఎన్నడూ నీ నుండి తొలగింపబడవు. దౌర్భాగ్యం ఏంటో తెలుసా? నీ పక్షమున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కూడా నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావంటే అంతకన్నా దౌర్భాగ్యం ఈ లోకములో ఎవ్వనికి ఉండదండి. సహాయము చేయటానికి నువ్వు ప్రార్థన చేస్తే తండ్రే నీకు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువా కృప నీకు తోడుగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, అభిషేకము నువ్వు ప్రార్థిస్తే నీలో నింపబడుతుంది. దేవునికి స్తోత్రము. ఇన్ని పెట్టుకొని మనతో అయినా ప్రార్థించలేకపోతున్నాము, జయించలేకపోతున్నాము, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఆత్మీయులుగా ఎదగలేకపోతున్నామంటే ఎంత దౌర్భాగ్యమో. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.